హాయ్ ఫ్రెండ్స్, కన్వెన్షనల్ బ్రేక్ సిస్టమ్ అండ్ ఏబిఎస్ గురించి ముందు వీడియోస్లో మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఓసిడిబి ఆయిల్ కూల్డ్ డిస్క్ బ్రేక్స్ ఓసిడిబి సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఇంతకుముందు మనం వాడేటువంటి వెహికల్స్లో ఉన్నటువంటి కన్వెన్షనల్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కూల్డ్ డిస్క్ బ్రేక్స్ ఓసిడిబి అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం. ఎమిషన్స్ మీరు చూసుకుంటే మైనింగ్ మిషన్స్ లేకపోతే కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో వాడేటువంటి కొన్ని మిషన్స్. ఇది మైన్లో వాడేటువంటి డంపరు, ఇతకో లోడర్. ఎమిషన్స్ మనం తరచూ వాడేటువంటి ప్యాసింజర్ కార్స్ కంటే కూడా, లేదంటే రెగ్యులర్గా రోడ్డు పైన క్యారీ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బస్సులు, వీటికంటే కూడా ఎన్నో రెట్లు అధిక బరువు కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాడే కారు 1.5 టన్స్ ఉందనుకోండి, లేదంటే మనం ప్రయాణించే బస్సు 10 టన్స్ 15 టన్స్, ఆర్ రెగ్యులర్గా రోడ్ మీద లోడ్ తీసుకెళ్లే పెద్ద ట్రక్ ఒక 35-40 టన్స్ ఉందనుకుంటే, ఈ మిషన్స్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో మరియు మైనింగ్ సెగ్మెంట్లో వాడే మిషన్స్ 40 టన్నుల నుంచి 500 టన్నుల దాకా ఉంటుంది. సో వేర్ ఈస్ 1.5 టన్స్, వేర్ ఈస్ 500 టన్స్. బ్రేక్ యొక్క ఫార్ములా కానీ, బ్రేక్ యొక్క ప్రిన్సిపల్ కానీ ఏంటంటే, ఆ నడిచేటువంటి మిషన్ ఆపగలిగేటువంటి కెపాసిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నప్పుడు, బ్రేక్ ఫ్రిక్షన్ ఆర్ బ్రేక్ కాంటాక్ట్ ఏరియా మరియు ఆ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఉండేటువంటి ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బ్రేక్ కాంటాక్ట్ ఏరియా అంటే బ్రేక్ ప్యాడ్స్ కానీ, బ్రేక్ లైనింగ్ కానీ, డ్రమ్ముకు కాంటాక్ట్ అయ్యేటువంటి ఏరియా, అలాగే వాటి మీద అప్లై చేయబడేటువంటి హైడ్రాలిక్ ఫోర్స్ మీద బ్రేక్ ఎఫిషియన్సీ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో లార్జర్ మిషన్స్ స్టాప్ చేయాలి అంటే లార్జర్ కాంటాక్ట్ ఏరియా కావాలి. అలాగే హెవీ హైడ్రాలిక్ ఫోర్స్ కూడా అవసరం ఉంటుంది. కన్వెన్షనల్ మిషన్స్లో ఉన్నట్టుగానే డ్రమ్ బ్రేక్స్ కానీ, ఓన్లీ క్యాలిపర్ బ్రేక్స్ కానీ వాడాలంటే, ఇటువంటి పెద్ద పెద్ద మిషన్స్కు వెరీ హ్యూజ్ ఏరియా ఉన్నటువంటి, కాంటాక్ట్ ఏరియా ఉన్నటువంటి డ్రమ్ కానీ, బ్రేక్ షూ కానీ అరేంజ్ చేయవలసి ఉంటుంది. దానివల్ల చాలా స్పేస్ కన్స్ట్రైంట్ ఉన్నదానివల్ల అంత పెద్దవి మిషన్స్లో అరేంజ్ చేయడానికి కుదరదు. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, మనకు చిన్న ఏరియాలో ఎక్కువ బ్రేక్ కాంటాక్ట్ ఏరియా ఉండేటువంటి మెకానిజం గురించి ఆలోచించాలి. అలాగ ఆలోచించినప్పుడు ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్ అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు చూసుకుంటే ఇంత చిన్న కన్ఫైన్డ్ ఏరియాలో, ఒక హౌసింగ్లో కానీ, ఒక షాఫ్ట్ మీద కానీ నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ డిస్క్స్ ఇక్కడ అరేంజ్ చేయబడినాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 పేర్స్ అనుకున్నప్పుడు 12 డిస్క్ ఓకే అరేంజ్ చేయబడి ఉంది. ఇది మీరు క్లచ్ మల్టిపుల్ డిస్క్ ఆర్ ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్ మరి చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రిక్షన్ ప్లేట్స్ అని, అంటే బ్రేక్ ప్యాడ్స్ లాగా, లేదంటే బ్రేక్ లైనింగ్ లాగా. ఇవన్నీ స్టీల్ ప్లేట్స్, రియాక్షన్ ప్లేట్స్ అని అంటాం అన్నమాట. ఎలా అమర్చబడి ఉంటాయో చెప్తాను మీకు ఇవన్నీ కూడా. వీటి మధ్యలో ఆల్వేస్ గ్యాప్ మెయింటైన్ చేయబడి ఉంటుంది. ఆ గ్యాప్లో లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిలిము ఉంటుంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి తరచూ టచ్ కాకుండా ఉండడానికి. ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఫిల్మ్ లేకపోతే తొందరగా ఈ బ్రేక్ లైనింగ్, ఫ్రిక్షన్ మెటీరియల్, స్టీల్ ప్లేట్స్ అరిగిపోయి బ్రేక్ ఎఫిషియన్సీ డ్రాప్ అవ్వడం కానీ, బ్రేక్ సెల్ పని చేయకపోవడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, హెవీ కెపాసిటీ మిషన్స్లో, నార్మల్ కన్వెన్షనల్ మిషన్స్లో ఉండేటువంటి వీల్ బ్రేక్స్ కానీ, డిస్క్ బ్రేక్స్ కానీ అమర్చడము కుదరదు. అందుకని న్యూ సిస్టమ్, లేటెస్ట్ సిస్టమ్, దీనికి సరిపోయే సిస్టమ్ ఏంటంటే ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్, దట్ ఈస్ ఓసిడిబి. ఓసిడిబి ఎలా పనిచేస్తుంది అనుకున్నప్పుడు, మనం ఒకసారి ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి రీకలెక్ట్ చేసుకుంటే, అందులో ఉన్నటువంటి క్లచ్ ప్యాక్స్ ఏ విధంగా ఉంటాయో ఇందులో కూడా ఐడెంటికల్గా అలాగే చూడడానికి ఉంటాయి. కానీ బట్ there is a lot of difference in the design of the drum and as well as the housing and size of the clutch plates, and also ఇంకా చాలా ఎక్కువగా దీంట్లో వేరే వేరే పార్ట్స్, సేఫ్టీ ఫీచర్స్, బ్రేక్ రిలేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ యానిమేషన్ మనం చూసుకుంటే ఇది ఒక క్లచ్ ప్యాక్. ఈ క్లచ్ ప్యాక్లో ఈ విధంగా ఫ్రిక్షన్ ప్లేట్స్ మరియు రియాక్షన్ ప్లేట్స్
ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి వీటికి బ్యాక్ సైడ్ ఒక పిస్టన్ అమర్చబడి ఈ పిస్టన్ యాక్చుయేషన్ అనేటువంటిది ఇక్కడ నుంచి వచ్చేటువంటి హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా ఈ పిస్టన్ నెట్టబడినప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి సింగిల్ యూనిట్గా హోల్డ్ అయిపోయి ఈ తిరిగేటువంటి దాన్ని ఆఫ్ చేస్తాయి. ఇది ఇక్కడ ఎప్పుడైతే ఆయిల్ ప్రెజర్ రిలీజ్ చేయబడిందో మళ్ళీ క్లచ్ ప్లాక్స్ ఒకదానికొకటి ఫ్రీ అయిపోయి మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయబడి లోపల ఉన్నటువంటి యూనిట్ సపరేట్గా అది తిరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇదే ప్రిన్సిపల్తోనే ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్ కూడా పనిచేస్తాయి. ఈ ఫిగర్ చూస్తే మనం ఇది కట్ సెక్షన్ ఆఫ్ ది ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్ ఆర్ ఓసిడిపి ఆఫ్ వన్ ఆఫ్ ద మైనింగ్ మిషన్. ఈ లోపల ఉన్నటువంటిది ఈ హబ్ యాక్సిల్కు డ్రైవ్ యాక్సిల్ కనెక్ట్ చేయబడి ఉంటుంది, డిఫరెన్షియల్ నుంచి వచ్చేటువంటి డ్రైవ్ యాక్సిల్కు. ఈ బయట ఉన్నటువంటి ఈ హౌసింగ్ ఇది ఫిక్స్డ్ మెంబర్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది మీరు మ్యాగ్నిఫైయింగ్ లుక్లో చూసుకుంటే దిస్ ఇస్ నంబర్ 1. ఫస్ట్ వచ్చేసి పార్కింగ్ బ్రేక్ పిస్టన్ అంటారు దీన్ని, పార్కింగ్ బ్రేక్ పిస్టన్ ఎల్లో కలర్. సెకండ్ది వచ్చేసి సర్వీస్ బ్రేక్ పిస్టన్. ఈ పిస్టన్స్కి మళ్ళీ ఇక్కడ సీల్స్ ఉంటాయి, ఇక్కడ సీల్స్ ఉంటాయి. ఈ పిస్టన్స్ రెండు కూడా సపరేట్గా స్ప్రింగ్స్ సహాయంతో ఇక్కడికి సపోర్ట్ చేయబడి ఉంటాయి. ఓకే, దీని తర్వాత ఉన్నటువంటి ఫ్రిక్షన్ డిస్క్స్ ఈ మూడు. నెక్స్ట్ స్టీల్ ప్లేట్స్. ఈ ఫ్రిక్షన్ డిస్క్ కానీ స్టీల్ ప్లేట్స్ కానీ ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ వేలో అమర్చబడి ఉంటాయి. ఈ ఫ్రిక్షన్ డిస్క్స్కి ఏమో ఇంటర్నల్ టీత్ ఉండి ఈ విధంగా లోపల టీత్ ఉండి ఈ స్ప్లైన్స్ మీద కూర్చోబెట్టబడి ఉంటాయి. ఒక ఫ్రిక్షన్ డిస్క్, దాని తర్వాత ఒక స్టీల్ డిస్క్. ఈ స్టీల్ డిస్క్ ఏమో టీత్ బయట సైడ్ ఉంటాయి, అవుటర్ పెరిఫరీలో ఉండి ఈ హౌసింగ్లో కూర్చోబెట్టబడి ఉంటాయి. అంటే ఈ ఫ్రిక్షన్ డిస్క్స్ అన్నీ కూడా ఈ టీత్ మీద ఫ్రీగా అటు ఇటు స్లైడ్ అవుతే ఈ స్టీల్ డిస్క్స్ అన్నీ కూడా ఈ హౌసింగ్లో ఉన్నటువంటి ఇదే రకమైనటువంటి స్ప్లైన్స్ మీద స్లైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, దీని పాటికి ఇది తిరుగుతూ ఉంటుంది, ఈ హౌసింగ్ మాత్రం స్టేషనరీగా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఒకదాని మధ్యలో ఒకటి గ్యాప్ ఉన్నప్పుడు ఇది ఫ్రీగా తిరుగుతూనే ఉంటుంది. బ్రేక్ అప్లై చేసేది ఎప్పుడు అంటే ఇవన్నీ కలిపి ఒకటిగా జట్టుగా ఒకటి హెల్డ్ చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ స్టేషనరీ మెంబర్ ఉంది కాబట్టి ఆ స్టేషనరీ మెంబర్కి స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి స్టీల్ ప్లేట్స్ మధ్యలో ఈ యొక్క ఫ్రిక్షన్ ప్లేట్స్ అదమబడినప్పుడు బ్రేక్ అనేటువంటిది యాక్చుయేట్ అవుతుంది. అది ఎలాగ జరుగుతుంది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీరు లెట్ us see this here. Hub connected to the wheel axle. This is the stationary housing. ఇవేమో ఫ్రిక్షన్ ప్లేట్స్ అండ్ స్టీల్ ప్లేట్స్ ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉన్నాయి. ఓకే, దీని తర్వాత ఉన్నటువంటిది ఈ పింక్ది వచ్చేసేసి సర్వీస్ బ్రేక్ పిస్టన్, ఎల్లోది వచ్చేసేసి పార్కింగ్ బ్రేక్ పిస్టన్. ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఈ స్ప్రింగ్స్ సహాయంతో ఈ హౌసింగ్ సపోర్ట్ ఉండబడి వాటి ప్లేస్లో ఉంటాయి. ఓకే, ఈ స్ప్రింగ్స్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు ఈ హోల్స్ గమనిస్తే ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ వచ్చి హైడ్రాలిక్ ఆయిల్ అవసరమైనప్పుడు ఇక్కడికి పంప్ చేయడానికి. ఇది కూడా అంతే, హైడ్రాలిక్ ఆయిల్ అవసరమైనప్పుడు ఇక్కడికి పంపడానికి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది, ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంది. ఇది కూడా హైడ్రాలిక్ ఆయిల్ పంపడానికి. ఎప్పుడు ఏ పోర్ట్లో హైడ్రాలిక్ ఆయిల్ పోతుంది అనుకున్నప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ రన్నింగ్లో ఉంది, నార్మల్ రన్నింగ్లో ఉంది, మిషన్ స్టార్ట్ అయింది అంటే క్లచ్ ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి, గ్యాప్ మెయింటైన్ చేస్తూ, ఫ్రిక్షన్ ప్లేట్ కానీ రియాక్షన్ ప్లేట్ కానీ. ఆ సందర్భంలో ఇక్కడ బ్రేక్ సిస్టంలో ఉన్నటువంటి హైడ్రాలిక్ పంపు ద్వారా కంటిన్యూగా బ్రేక్ ఆయిల్ సప్లై చేయబడుతూ ఇది రొటేట్ అయినప్పుడు జనరేట్ అయ్యేటువంటి హీట్ను ఆయిల్ ద్వారా తీసుకొని వెళ్ళి ఒక కూలర్లో మళ్ళీ ఆయిల్ను కూల్ చేసి రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ సర్క్యూట్ మెయిన్ పర్పస్ కంటిన్యూస్గా బ్రేక్ సిస్టమ్ను కూల్ చేయడం. ఇంకా ఇక్కడ ఇంతకుముందు 2 ప్యాసేజీలు మనం చూపించాం కదా, ఒక ప్యాసేజ్ ఇక్కడ, ఇంకో ప్యాసేజ్ ఇక్కడ. ఈ బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పార్కింగ్ బ్రేక్ పిస్టన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ గ్యాప్లో ఆయిల్ ప్రెజర్ యాక్ట్ చేస్తుంది. బ్రేక్ ప్రెజర్ సర్క్యూట్ నుంచి వచ్చి ఇక్కడ ప్రెజర్ యాక్ట్ చేసేసి ఈ పిస్టన్ను, ఈ ఫిగర్ మీరు చూడండి, ఇక్కడ బ్రేక్ ప్రెజర్ యాక్ట్ చేయబడి
ఇక్కడ ఈ పోర్ట్ ద్వారా ఆయిల్ వచ్చేసేసి ఈ క్యావిటీలోకి ఆయిల్ ప్రెషర్ పోయి ఈ పిస్టన్ స్ప్రింగ్ ప్రెషర్కు అగెనెస్ట్గా ఈ హౌసింగ్ వైపు ఎప్పుడు నొక్కబడి ఉంటుంది ఆయిల్ ప్రెషర్. బండి స్టార్ట్ చేసిన వెంటనే ఆయిల్ ప్రెషరు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఈ స్ప్రింగ్ను ప్రెస్ చేసేసి ఈ స్ప్రింగ్ను ఈ స్టేజ్లో నొక్కబడి ఉంటుంది. సైమల్టేనియస్గా స్లాక్ అడ్జస్టర్ బ్రేక్ సర్క్యూట్ నుంచి స్లాక్ అడ్జస్టర్ సర్క్యూట్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ప్రెషర్ ఇక్కడ దాకా ఉంటుంది. అంతవరకు ఉండేసేసి ఇది ఇక్కడ ఈ పొజిషన్లో దీనికి ఆనుకొని నొక్కబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లచ్ ప్యాక్ మీద ఈ పిస్టన్స్ యొక్క ప్రభావం ఏమాత్రము ఇప్పుడు లేదు. క్లచెస్ ఫ్రీగా ఉన్నాయి హౌసింగ్లో కానీ హబ్ మీద కానీ. సో వీల్ హబ్ ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ దిస్ పిస్టన్ ఈజ్ హెల్డ్ అవే ఫ్రమ్ ద క్లచ్ ప్లేట్స్, దిస్ పిస్టన్ ఆల్సో ఈజ్ అవే ఫ్రమ్ ద క్లచ్ ప్లేట్స్. ఓకే, నెక్స్ట్ మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో స్లాక్ అడ్జస్టర్ వాల్వ్ నుంచి ఇక్కడ నుంచి ఆయిల్ పాస్ అయిపోయి ఈ గ్యాప్లో ప్రెషరైజ్డ్ హైడ్రాలిక్ ఆయిల్ బ్రేక్ సిస్టమ్ ద్వారా ఎంటర్ అవుతుంది. అది ఈ ప్రెషర్ను ఓవర్కమ్ చేసి ఈ ప్రెషర్ ఇలాగ ఉంటుంది. అది యాక్చువల్గా ప్రెషరైజ్డ్ ఆయిల్ ఇక్కడ అప్లై చేయబడి ఈ పిస్టన్ ఇటువైపు పుష్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ ఆయిల్ ఇక్కడ ఈ పిస్టన్ ఇటువైపు పుష్ చేస్తుంది అనమాట. పుష్ చేసినప్పుడు ఈ ట్రావెల్ చూడండి, గ్యాప్ పెరిగింది, ఇక్కడ కూడా గ్యాప్ పెరిగింది. పుష్ చేసినప్పుడు ఈ ఫ్రీగా రొటేట్ క్లచ్ ప్యాక్ మీద ఈ పిస్టన్ పోయి గట్టిగా ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బోత్ ఫ్రిక్షన్ ప్లేట్స్ మరియు స్టీల్ ప్లేట్స్, అంటే హబ్ మీద కూర్చోబెట్టినటువంటి ఫ్రిక్షన్ ప్లేట్స్, రొటేటింగ్ హబ్ మీద కూర్చున్నటువంటి ఫ్రిక్షన్ ప్లేట్స్, అలాగే స్టేషనరీ హౌసింగ్లో ఉన్నటువంటి రియాక్షన్ ప్లేట్స్ అన్నీ కలిపి ఒకే యూనిట్గా రిజిడ్గా హోల్డ్ చేయబడతాయి. ఈ పిస్టన్ ప్రెషర్ చేసినప్పుడు ఆ హోల్డ్ చేయబడినప్పుడే బ్రేకింగ్ యాక్షను వీల్ మీద ఉండి వీలు నిలపబడుతుంది, స్టాప్ చేయబడుతుంది. వీల్ స్లో చేయబడుతుందా, వీల్ స్టాప్ చేయబడుతుందా అనేటువంటి ఇక్కడ అప్లై చేసేటువంటి బ్రేక్ ఆయిల్ ఫోర్సు, ఇక్కడ అప్లై చేసేటువంటి బ్రేక్ ఆయిల్ ఫోర్సు అలాగే డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేయాలంటే మూమెంట్ ఇమ్మీడియట్లీ మనం బ్రేక్ రిలీజ్ చేసి వెంటనే ఏమవుతుంది, ఇక్కడ ద మూమెంట్ బ్రేక్ ఈజ్ రిలీజ్డ్, ఆయిల్ ప్రెషర్ ఇక్కడ నిల్ అయిపోయి ఈ ఉన్నటువంటి స్ప్రింగ్ టెన్షన్తో లోపల ఈ చిన్న స్ప్రింగ్ ఉంది కదా, ఈ పిన్స్ లోపల ఉంటే స్ప్రింగ్ టెన్షన్తో బ్రేక్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ ప్రెషర్ ద్వారా ఇది ముందుకు నెట్టబడింది ఆయిల్ ప్రెషర్ ద్వారా, కానీ స్ప్రింగ్ ప్రెషర్ ఇక్కడ ఉంది. ఈ స్ప్రింగ్ టెన్షన్తో ఈ యొక్క పిన్స్ను మీద స్ప్రింగ్ టెన్షన్ యాక్ట్ చేసేసి ఇది సర్వీస్ బ్రేక్ పిస్టన్ వెనక్కి లాగబడుతుంది. అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా గ్యాప్ క్రియేట్ చేయబడుతుంది. ఓకే, ఆ విధంగా. సో బ్రేక్ ఈజ్ రిలీజ్డ్. ఇంకా మనం బండి స్టాప్ చేయాలనుకున్నా కూడా లేదు, మనము బండి రన్నింగ్లో పెట్టి పార్కింగ్ బ్రేక్ వేయాలనుకున్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే బండి స్టాప్ చేయాలి, లేదంటే బండి పార్కింగ్ బ్రేక్. దెన్ వాట్ హ్యాపెన్స్, బండి ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో లేదంటే పార్కింగ్ బ్రేక్ ఆన్ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ప్రెషర్ డ్రాప్ అయిపోతుంది. ఏదైతే ఇక్కడ ఆయిల్ ప్రెషర్ ఉందో ఈ గ్యాప్లో ఆయిల్ ప్రెషర్ డ్రాప్ అయిపోయి, ఆయిల్ ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు ఈ స్ప్రింగ్ పెద్ద స్ప్రింగ్ యాక్ట్ చేసేసి స్ప్రింగ్ ఫోర్స్తో ఈ ఎల్లో కలర్ పిస్టన్, అదే పార్కింగ్ బ్రేక్ పిస్టన్ ముందుకు నెట్టబడుతుంది. కెన్ సీ దిస్ హియర్, ఈ విధంగా ముందుకు నెట్టబడుతుంది. ఎల్లో కలర్ పిస్టన్ ముందుకు నెట్టబడినప్పుడు అంటే క్లచ్ ప్లేట్స్ సైడ్ నెట్టబడినప్పుడు ఆటోమేటిక్గా దాని వెనకాలే పింక్ పిస్టన్ కూడా ఉంది కాబట్టి అది కూడా క్లచ్ ప్లేట్స్ వైపు నెట్టబడి ఈ వీటి ప్రెషర్ అంతా కూడా క్లచ్ ప్యాక్ మీద యాక్ట్ చేసి క్లచెస్ ఎంగేజ్ అయిపోయి బ్రేక్ యాక్చుయేట్ అవుతుంది. అంటే బండి నిడిపినప్పుడు కానీ లేదా బండి ఐడిల్లో పెట్టి పార్కింగ్ బ్రేక్ వేసినప్పుడు కానీ ఇక్కడ ప్రెషర్ జీరో అయిపోయి స్ప్రింగ్ టెన్షన్తో బ్రేక్స్ అప్లై చేయబడతాయి. అంటే ఓసిడిబి మిషన్స్లో బండి ఆగి ఉన్నప్పుడు కంటిన్యూస్గా నార్మల్గా బ్రేక్ ఎంగేజ్ అయి ఉంటుంది.
బ్రేక్ రిలీజ్ అవ్వడము ఓన్లీ మనం బండి ఆన్ చేసినప్పుడు, పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బ్రేక్ డిజెంగేజ్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఇందాక మనం ఆయిల్ సర్క్యూట్ అనుకున్నాం కదా, ఆయిల్ ఒక పోర్ట్ నుంచి ఇలాగ వెళ్ళేసేసి ఈ యొక్క గ్రూవ్స్ అంతా కూడా పాస్ అయిపోయి ఇందులో ఉన్నటువంటి హీట్, అంటే ఈ రొటేషన్లో ఉన్నప్పుడు జనరేట్ అయ్యే హీట్ కానీ, బ్రేక్ అప్లై చేసినప్పుడు జనరేట్ అయ్యేటువంటి హీట్ కానీ ఈ గ్రూవ్స్ ద్వారా క్యారీ చేసి మళ్ళీ బయటకు వచ్చి కూలర్కి వెళ్ళిపోయి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఆయిల్ కూల్డ్ డిస్క్ బ్రేక్స్ వర్క్స్ ఇన్ ద మిషన్స్. సో ఆయిల్ కూల్డ్ డిస్క్ బ్రేక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, కన్ఫైన్డ్ ప్లేస్లో లార్జ్ బ్రేక్ కాంటాక్ట్ ఏరియాని మనం మెయింటైన్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ బ్రేక్స్ నార్మల్ బ్రేక్స్ కంటే కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్ వాట్ ఎవర్ ఈజ్ మేడ్ హియర్, సో మెనీ అరేంజ్మెంట్ లైక్ పిస్టన్స్ అని, తర్వాత పార్కింగ్ బ్రేక్ పిస్టన్, సర్వీస్ బ్రేక్ పిస్టన్స్, మల్టిపుల్ డిస్క్ బ్రేక్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది కంటిన్యూస్గా ఆయిల్లో ఇమర్స్ అయి ఉంటాయి. తర్వాత కూలింగ్ ఆయిల్ కూడా సర్క్యులేట్ అవుతుంటుంది. కాబట్టి లైఫ్ ఆఫ్ దిస్ ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ హై ఓవర్ ది కన్వెన్షనల్ బ్రేక్స్. కన్వెన్షనల్ బ్రేక్స్ కంటే కూడా ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినది, మాట్లాడుకున్నది బేసిక్ ఫంక్షనింగ్ ఆర్ బేసిక్ సిస్టమ్ ఆఫ్ ఆయిల్ కూల్ డిస్క్ బ్రేక్స్. దీన్ని డీటెయిల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇది చాలా లెంతీ సబ్జెక్ట్. ఎందుకంటే దీంట్లో చాలా నంబర్ ఆఫ్ వాల్వ్స్ కానీ, నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ సెన్సర్స్, అలాగే ఈసీఎం, అలాగే స్లాగ్ అడ్జస్ట్ వాల్స్ అని సో మెనీ వాల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎవరికైనా కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. ఈ 4 పేజీల నోట్స్ మీరు చూసుకోండి.